ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయులకి మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, కొత్తగా ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ పరీక్ష పాస్ అవ్వాలి అనే నిబంధన వచ్చింది. మరి మేము ఇప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్నాము. దీనికి కారణమైన ఉపాధ్యాయులందరి యొక్క శ్రేయస్సుని, మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయులందరి కోసం నా వంతుగా తెలుగు విభాగంలో తెలుగు పరీక్షలో అంటే టెట్లో 30 మార్కులకు ఉంటుంది. ఆ 30 మార్కులకు కూడా నాకు తెలిసిన టెట్లో వచ్చే విషయాలను మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రయత్నం. నేను జడ్పిహెచ్ఎస్ గోపనవలసలో తెలుగు ఉపాధ్యాయునికి పనిచేస్తున్నాను. నా పేరు మరడాన సత్యారావు. బిట్టు ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే బిట్టు ఒకటి ఉందండి, అసమాపక క్రియల గురించి. ఆ అసమాపక క్రియలు అసమాపక క్రియల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు మన ప్రశ్న ఎలా అడుగుతున్నాడని ఒకసారి చూద్దాం. వానలు కురిస్తే పంటలు పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యం అని అడుగుతాడు. ఆప్షన్లు ఏమిస్తాడండి మనకి? శత్రార్థకమా, త్వార్థకమా, అప్యార్థకమా, ఛేదార్థకమా అని. చూసారా, మామూలుగా ప్రశ్న అడిగితే మనం జవాబు చెప్పేస్తాం, కానీ ఈ పదాలు వాడుతున్నాయి: ఛేదార్థకము, అప్యార్థకము, శత్రార్థకము, త్వార్థకము. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం. లేదా ఇంకొక ప్రశ్న, అతను నడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఇట్లా మన సింపుల్గా ఈ టాపిక్ ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఈ 20 నిమిషాల్లో కూడా ఖచ్చితంగా ఒక మార్కు వస్తుంది. ఆ టాపిక్ ఒకసారి మనం నేర్చుకుందాం సింపుల్గా. అసమాపక క్రియలు. ఇంతకీ క్రియ అంటే ఏమిటి అని తెలిస్తే, క్రియ అంటే ఏమిటి అని అనుకుంటే, పనిని గూర్చి తెలియజేసేది క్రియ అని అంటున్నాం. పనిని తెలియజేస్తుంది, స్థితిని తెలియజేస్తుంది క్రియ. మరి క్రియలు 2 రకాలు: సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియ మరియు అసమాపకము. అంటే సమాపకము కానిదే అసమాపక. సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. రాముడు అన్నం తిన్నాడు. తిన్నాడు అనేది ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది సమాపక క్రియ. అలా కాకుండా రాముడు అన్నం తిని అని ఆపామనుకోండి, తిని తర్వాత ఏం చేశాడు? అన్నం తిని నిద్రపోయాడా, అన్నం తిని పాఠం చదివాడా అని మనం తరువాత జవాబు కోసం ఎదురు చూస్తాం. అదే ఇక్కడ సమాపక క్రియ అయితే అలా తరువాత జవాబు కోసం ఎదురు చూడవలసిన పని లేదు, పూర్తి అయిపోతుంది. ఇది అసమాపక క్రియ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఓకేనండి. మరి అటువంటి అసమాపక క్రియల్లో మనకి భూతకాలముకు సంబంధించిన అసమాపక క్రియ, భూతకాల అసమాపక క్రియ. భూతకాలం అంటే ఏమి? జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేసే, జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేసే అసమాపక క్రియని ఏమంటారు అనేది మనకు అడుగుతారు. భూతకాల అసమాపక క్రియకు ఏమని పేరు అంటే త్వార్థకం లేదా త్వార్థము అని అంటారు. ఒక్కొక్కసారి బ్రాకెట్లు కూడా ఉంచుతారు. త్వార్థము లేదా త్వార్థకము. ఏ కాలానికి సంబంధించిందండి? భూతకాలము అసమాపక క్రియ. ఇది త్వార్థకము. మరి ఎలా పోలిస్తాము అంటే, మీరు గమనించండి, క్రియ ఉంది అంటే పనిని తెలియజేసింది. ఈ క్రియ యొక్క మూల రూపాన్ని మనం ధాతువు అంటాం. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. ఈ ధాతువుకి ఈ అనే ప్రత్యయం చేరుతుంది. ఈ అనే ప్రత్యయం. మరలా మీకు ఇక్కడ ఒక సందేహం రావాలి. ప్రత్యయం అంటే ఏమిటి సార్ అని అంటే, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒక పదము ఉంది, ఉదాహరణకు పుత్రుడు అనే పదం ఉంది, ఓకేండి. లేదా చదువు అనే పదం ఉంది. ఇది ధాతువు యొక్క మూల రూపం, చదువు. ఈ చదువు అనే పదానికి చివర చేరేది అంటే చదువు
అనే పదం తరువాత చేరేది దీన్ని ఏమంటారంటే ధాతువు అంటారు. సారీ, ఏమంటారు అంటే ప్రత్యయం అంటారు. ధాతువుకి తరువాత చేరేది ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్, రెండు ఉంటాయి, సఫిక్స్ ప్రిఫిక్స్. ఇది సఫిక్స్ అంటే తరువాత చేరేది. ముందు చేరేదాన్ని ఏమంటారు? ధాతువుకి ముందు చేరే పదాన్ని ఏమంటారు అని అంటే ఇదిగోండి, సుపుత్రుడు అని రాసిమనుకోండి, దీన్ని ఏమంటారు అంటే ఉపసర్గ అంటారు. ఏమంటారండి? ఉపసర్గ. ఓకే, ఒకసారి కన్ఫ్యూజ్ పడకుండా చూడండి. ఈ ధాతువుకి రెండు పదాలు చెప్పుకున్నాం. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. ఉదాహరణకు ఒక చపాతీ తయారు చేయడం, చపాతీ పిండి అయినా ఏమి గోధుమ పిండి ధాతువు. అదే దీన్ని ఏం చేయొచ్చు? చపాతీ తయారు చేయొచ్చు, పూరీలు తయారు చేయొచ్చు. కానీ మూల రూపం ఏముంది? పిండి, గోధుమ పిండి మూల రూపం. అటువంటి ఈ ధాతువుకి చివర చేరేది దాన్ని ప్రత్యయము అంటారు. అలా కాకుండా ముందు చేరేది ఏమంటాము? ఉపసర్గ. ఇంగ్లీష్ ప్రకారం తెలుసుకుంటే సఫిక్స్ ప్రిఫిక్స్. మీరు గమనిస్తే ఏది ముందు ఏది వెనక అని కన్ఫ్యూజ్ పడకుండా ఉండాలంటే ఇంగ్లీష్ పదాలు చూడండి. పి ముందు వస్తుందా, ఎస్ ముందు వస్తుందంటే ఓ పి క్యూ ఆర్ ఎస్, పి తరువాతే ఎస్ వస్తుంది. కాబట్టి ధాతువుకి ముందు వచ్చేది ప్రిఫిక్స్, అదే ఉపసర్గ. ఆ ధాతువు తరువాత చేరేది సఫిక్స్, అదే ప్రత్యయము. అటువంటి ఇప్పుడు మనం త్వార్ధకం గురించి చెప్పాము. త్వార్ధకము అంటే భూతకాల అసమాపక క్రియ. ఏ కాలం అండి? భూతకాల. సమాపకమా అసమాపకమా? అసమాపక క్రియకు ఏం చేరుతుంది? ఈ అనే ప్రత్యయం చేరుతుంది. జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు చదువు ప్లస్ ఈ ఏమవుతుందండి? చదివి. ఓకేనండి. చదివి, తిని, వెళ్ళి, రాసి, ఇటువంటి పదాలు గమనిస్తే ఈ అనే ప్రత్యయం చేరుతుంది మనకి. ఇక్కడ ఏ ప్రత్యయం చేరుతుంది? ఈ. కాబట్టి త్వార్ధకాన్ని ఎలా పోలుస్తాము అంటే చూడండి సింపుల్గా, తాత భారతం చదివి నిద్రపోయాడు. తాత భారతము చదివి నిద్రపోయాడు. ఇది వాక్యాంత బిందువు. మనకి వాక్య అంత అదే విరామ చిహ్నాలు కూడా ఇస్తున్నాడు గమనిస్తే. మరి తాత భారతం రెండు క్రియలు ఉన్నాయి. నిద్రపోయాడు అనేది ఒక క్రియ, చదివి అనేది ఒక క్రియ. ఇది నిద్రపోయాడు అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది ఏ క్రియ? ఇది సమాపక క్రియ. ఏ క్రియ అండి? సమాపక క్రియ. ఇప్పుడు దీని గురించి మనం చర్చించలేదు. దేని గురించి చర్చిస్తున్నాము అంటే అసమాపక క్రియ. ఇందులో ఏమొచ్చింది? అసమాపక క్రియ చదివి. చదివి అంటే పూర్తి అయిపోయిందా? లేదు. ఇందులో ధాతువుకి ఏ ప్రత్యయం చేరిందంటే ఈ. ఈ చేరింది కాబట్టి ఇది త్వార్ధకం. ఏమవుతుంది? త్వార్ధకం. మరలా మనం త్వార్ధకము, శత్రార్థకము, ఛేదార్థకం మూడు చెప్పుకొని మళ్ళీ మూడింటికి ఒకసారి లింక్ అప్ ఇస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఏం అర్థం చేసుకున్నారంటే భూతకాల అసమాపక క్రియకే త్వార్ధకం అని పేరు. ఇందులో ధాతువుకి ఈ అనే ప్రత్యయం చేరుతుంది. ఓకే, ఇక రెండవది చూద్దాం. రెండవది ఏమి అంటే వర్తమాన కాలం. వర్తమాన కాల అసమాపక క్రియ. ఈ వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం. అది కూడా ఏ క్రియ? అసమాపకం, పూర్తి కాని క్రియ. ఎలా పోలిస్తాం చూద్దాం. నేను నడుస్తూ మాట్లాడుతున్నాను. నేను నడుస్తూ మాట్లాడుతున్నాను. ఇందులో చూడండి నడుస్తూ ఉంది కదా, ఇది అసమాపక క్రియ. లేదా రాము అన్నం తింటూ ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. గమనించండి, టీవీ చూస్తున్నాడు అనేది వర్తమానానికి సంబంధించి. ఎలాగా? తింటూ, ఇది ఏ క్రియ? అసమాపక క్రియ. ఏ క్రియ అండి? అసమాపక క్రియ. మీరు గమనిస్తే
ఈ అసమాప్య క్రియలో ఏం గమనించారు? వర్తమాన కాలంలో తూ మరియు టూ ఇటువంటి పదాలు ఉన్నాయి. కాబట్టి వర్తమాన కాల అసమాప్య క్రియకే ఒక పేరు ఉంది. ఏం పేరు పెట్టారు అంటే శత్రార్థకం. ఏంటండి? శత్రార్థకం. మరి శత్రువులు ఎలా వస్తారు గుర్తుపెట్టుకోవడానికి? తూ టూ అనుకుంటూ వస్తారని చెప్పాం. ఎలా? టూ టూ. మనకి శత్రువులు ఏ కాలంలో ఉంటారు? భూతకాలంలో ఉండరు, భవిష్యత్ కాలం ఉండరు, వర్తమాన కాలం ఉండరు. ఇప్పుడు నేను పాఠాలు చెప్తున్నాను అనుకోండి, నన్ను చూసి ఇంకెవరో నేను కూడా పాఠాలు చెప్పాలనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమవుతారు? నాకు శత్రువులు అవుతారు. అర్థమవుతుంది? శత్రువులు కూడా ఎలా వస్తారు గుర్తుపెట్టుకోవడానికి? టూ 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 అనుకుంటూ వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏమొస్తాయి? టూ టూ అంటే వర్తమాన కాల అసమాప్త క్రియ. ఏ కాలం అండి? వర్తమాన కాల. సమాపకమా అసమాపకమా? అసమాపక క్రియ. దీనికి ఏమని పేరు? శత్రార్థకం. ఓకేనండి. అదే రెండు నేర్చుకున్నాం. వర్తమాన కాలం గురించి చెప్పుకున్నాము, భూతకాలం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అసలైనది ఎక్కువగా బిట్టు అడిగే అవకాశము, మనం ఎక్కువగా సందేహపడే అవకాశం, కన్ఫ్యూజ్ పడుతుంటాం. అది ఏమి అంటే చూడండి, మొదట్లోనే చెప్పాం. పాఠాలు చూడండి, బాగా చదివితే, చూడండి, బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. వాక్యాన్ని గమనించండి చాలా శ్రద్ధగా. చూడండి, బాగా చదివితే ఏమొస్తాయి? మంచి మార్కులు వస్తాయి. మార్కులు రావాలంటే ఏం చేయాలండి? చదవాలి. అంటే చదివితే వస్తాయి. ఇది జరిగితే ఇది జరుగుతుంది. చూడండి, వేగంగా పరిగెడితే బస్సును అందుకుంటాం. మొక్కలు నాటితే పర్యావరణాన్ని రక్షించవచ్చు. అంటే తే ఇతే అనే ప్రత్యయాలు వస్తాయి. కార్యకారణ సంబంధం. ఏ సంబంధం అండి? కార్యకారణ సంబంధం కలిగిన అసమాప్య క్రియలు ఏదైనా ఉంది అంటే అది దేనికి సంబంధించింది అంటే వర్తమాన కాలం కాదు, భవిష్యత్ కాలము. కాబట్టి ఈ భవిష్యత్ కాల అసమాపక క్రియకు ఏమని పేరు? ఛేదార్థకం. ఛేదార్థకం. ఛేదార్థకములో ఏ ప్రత్యయాలు చేరుతాయి? తే ఇతే అయితే. అంటే తే ఇతే అయితే. మరి ఒక్కొక్కసారి గ్రాంధిక భాషలో కూడా అడుగుతున్నాడు. గ్రాంధిక భాషలో ఏ ప్రత్యయం చేరుతుంది అంటే ఎనన్. ఎనన్ కన్ఫ్యూజ్ పడొద్దండి, ఇన్న కాదు, ఎనన్ అంటే బాగా చదివినన్ మంచి మార్కులు వస్తాయి. అది గ్రాంధిక భాషలో. కాబట్టి ఎలా గుర్తించుకోవాలి సార్ ఛేదార్థకాన్ని అంటే? భవిష్యత్ కాలము, కార్యకారణ సంబంధం. చూడండి, నేను గట్టిగా మాట్లాడితే మీకు బాగా వినిపిస్తుంది. ఓకేనండి. నేను బాగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోగలను. బాగా డబ్బు సంపాదిస్తే మంచి పేరు తెచ్చుకోగలను. ఇట్లా ఇది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేదే ఏ సంబంధం అండి? ఏమేది? ఛేదార్థకము. మీకు ప్రశ్న ఎలాగ అడగొచ్చు అంటే కార్యకారణ సంబంధానికి చెందినది ఏమి అంటే ఛేదార్థకము. ఆప్షన్ అలా అడగొచ్చు. లేదా స్వార్థకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదార్థకం అవుతుందా, అత్యర్థకం అవుతుందా అని అడుగుతారు. కార్యకారణం చూడండి, తే ఇతే అని వస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీరు బాగా చూస్తే, బాగా వింటే మంచి మార్కులు తెచ్చుకోగలరు. ఇది ఏమవుతుంది అంటే ఛేదార్థకమే. ఓకేనా? అలా కాకుండా ఈ మూడింటికి లింకప్ చూడండి. ఆ మూడింటికి లింకప్ ఏంటంటే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలరు. చదివి అని ఉంది కాబట్టి ఈ ఉంది కాబట్టి స్వార్థకం. బాగా చదువుతూ ఏం చేస్తారు? బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకోగలరు. చదువుతూ కాబట్టి అది కూడా తూ. ఇది శత్రార్థకం. శత్రువులు ఎక్కడ వస్తారు?
శత్రువులు మనకు వర్తమాన కాలం ఉంటారు, అంటే మనం గుర్తించుకోవడానికి ఇది శత్రువులు అంటే. శత్రార్థకము వర్తమాన కాల అసమాప్త క్రియ. బాగా చదివితే అందరూ మెచ్చుకుంటారు, బాగా చదివితే నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, బాగా చదివితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు. ఇది జరిగితే అది జరుగుతుంది. ఇది ఏదంటే చేదర్థకం. ఈ మూడు అయిపోయాయండి. ఈ మూడింటిది లాంటిది ఇంకోటి ఉంటుంది చేదర్థకం. చేదర్థకానికి వ్యతిరేకం లాంటిది ఏమి అంటే అప్యర్థకం. చూడండి, అప్యర్థకం. అప్యర్థకం అంటే బాగా చదివితే మార్కులు వస్తే చేదర్థకం, బాగా చదివినా మార్కులు రావు, బాగా రాసినా మార్కులు రాలేదు, రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. అంటే ఎలా సార్ గుర్తించుకోవాలంటే ఇది జరిగితే అది జరుగుతుంది చేదర్థకము, ఇది జరిగినా అది జరగదు అంటే వ్యతిరేకం. నేను బాగా చెప్పినా మీకు అర్థం కాలేదు, డబ్బు సంపాదించినా ఉపయోగపడలేదు. ఓకేనండి. తర్వాత టెట్ పరీక్ష పెట్టినా పరీక్ష రాయలేదు లేదా పాస్ అవ్వలేదు. అంటే అందులో ఉన్న ప్రత్యయానికి ధాతువుకి ఏం చేరుతుంది? ఇనా. చదివినా. చూడండి, బాగా కొంతమంది తింటారు, బాగా తినినా లావు అవ్వలే. అర్థమైందా? ఏమొస్తుంది? ఇనా. అంటే వ్యతిరేకము. దేనికి వ్యతిరేకము? చేదర్థానికి వ్యతిరేకం. ఇది జరిగితే అది జరుగుతుంది చేదర్థకం, ఇది జరిగినా అది జరగదు. మీకు ఒక ఉదాహరణ రాస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే బిట్టు వచ్చేది ఈ 4 ఆప్షన్లు ఇస్తాడు. చూడండి, రైలు వచ్చినా చుట్టాలు రాలేదు అంటే రైలు వచ్చింది, ఇది వచ్చినా కూడా చుట్టాలు రాలేదు, ఇది జరిగినా అది జరగలేదు. తర్వాత ఏమండి? వర్షాలు పడినా పంటలు పండలేదు, పంటలు పండలేదు. గమనించండి, వర్షాలు పడినా ఇలా అని ఉంది. ఇది కాబట్టి ఏమవుతుంది? అప్యర్థకం. పేరు మాత్రమే వెరైటీగా ఉంది, పేరుని చూసి భయపడక్కర్లేదు. మీరు గమనించండి, ఎలా గుర్తుపెట్టుకుంటే చేదర్థకాన్ని గుర్తుపెట్టుకుంటే అప్యర్థకం ఈజీ. వర్షాలు పడితే పంటలు పండుతాయి చేదర్థకం, ఇది జరిగితే అది జరుగుతుంది చేదర్థకం, ఇది జరిగినా అది జరగదు అప్యర్థకం. ఓకేనా? ఖచ్చితంగా బిట్టు ఈ 4 ఆప్షన్లు ఇస్తాడు. ఓకేనండి. ఇది మనం అసమాప్త క్రియల గురించి మరొకసారి మనం పునర్విమర్శ చేద్దాం. మనం దేని గురించి చెప్పుకున్నాం? ఫస్ట్ త్వార్థకం. త్వార్థకం ఏ కాలానికి సంబంధించింది? భూతకాలము. భూతకాల ఏ క్రియ? అసమాప్త క్రియ. అసమాపక క్రియ. ఇందులో ధాతువుకి ఏ ప్రత్యయం చేరుతుంది? ఈ. ఉదాహరణలు ఏమి? చదివి, తిని, ఓకేనండి, చూసి. అంటే గమనిస్తే ఏముంది? ఈ. ఎక్కువగా సంశిష్ట వాక్యంలోని తాత భారతం చదివి నిద్రపోయాడు, ఈ విధంగా వస్తుంది అటువంటి. నెక్స్ట్ శత్రార్థకం. సింపుల్, చాలా సులువండి శత్రార్థకం. ఎలా వస్తుంది? శత్రువులు తూ టూ అంటారు. ఏ కాలానికి సంబంధించింది? వర్తమాన కాల అసమాపక క్రియ. అసమాపక క్రియ. ఇందులో ఎలా పోలిస్తుంది? ధాతువుకి ఏ ప్రత్యయం చేరుతుందంటే మామూలుగా అయితే గ్రాంధిక భాషలో అయితే చున్ గ్రాంధిక భాషలో ఏమంటారు దాన్ని? టూ అలాగా వస్తుంది. అందుకే చెప్పాను సింపుల్గా, చదువుతూ, తింటూ, రాస్తూ అంటాం. శత్రువులు కూడా ఎలా వస్తారు? మనం తరుముకుంటూ టూ అనుకుంటూ వస్తారు, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. తర్వాత ఇంకోటి ఏమండి? చేదర్థకం. ఈ చేదర్థకం దేనికి వస్తుంది? భవిష్యత్ కాలం, కార్యకారణ సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించేది. ఇది జరిగితే అది జరుగుతుంది, ఇతే అయితే అనే ప్రత్యయాలు వస్తాయి. ఇంకా చివరిది అప్యర్థకం. అపి ప్లస్ అర్థకం అండి, యనాదేశం అవుతుంది. అప్యర్థకము అంటే చేదర్థానికి వ్యతిరేకం. ఇది జరిగినా అది జరగదు. నేను ఎంత గట్టిగా చెప్పినా లేదా ఎంతసేపు చెప్పినా మీకు అర్థం కాలేదు, ఇది జరిగినా అది జరగలేదు. ఓకేనా? తరువాత
టెట్ పరీక్షకి అప్లై చేసినా పరీక్ష పాస్ అవ్వలేదు లేదా రాయలేదు. ఇది జరిగినా అది జరగలేదు. అలాగే టెట్ పరీక్ష చదివితే పాస్ అయ్యాను, చదివితే పాస్ అవ్వచ్చు అనేది చేదర్థకం. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఈ విధంగా 4 ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మీరు 8వ తరగతిలోని అసమాప్య క్రియల గురించి ఇచ్చే టాపిక్ ఒకసారి గమనించండి, ఒకసారి అభ్యాసం కూడా చేస్తే ఇందులో ఖచ్చితంగా 1 మార్కు తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకేనండి? ఉపాధ్యాయులారా, ఏమి మీరు టెన్షన్ పడొద్దు. మనం ఎన్నో పరీక్షలన్నీ రాసుకుని వచ్చాం. మన పిల్లలు అందరి చేత మన పరీక్షలు రాయించాం. ఇది మన పెద్ద పరీక్ష ఏమీ కాదు. కావస్తే ఆందోళన చెందకండి, నిశ్చింతగా ఉండి మనకి ఏమి ఇచ్చాడు సిలబస్, మనం ఏమి చదవాలి, మొత్తం గుడ్డెద్దిల్లి చేలో పడినట్టు మొత్తం చదవద్దండి. ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు చేయవలసింది, స్మార్ట్ వర్క్ చేయాలి. అర్థమైంది? ఏ టాపిక్స్ ఇస్తున్నాడు, ఎన్ని మార్కులు ఇస్తున్నాడు, దానికి ప్రాధాన్యత ఇస్తూ చదవండి. ఏమీ అధైర్యపడవద్దండి. ఒక ఉపాధ్యాయుడికి చెప్తాను, మనకు పెద్ద చిత్రమే కాదు, మాలాంటి శిష్యులు ఎంతమందినో మీరు తయారు చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా టెట్లో విజయం సాధిస్తారు. ఈ టాపిక్ విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు.